మన ప్రభు అయిన యేసు నామములో ఈ వీడియో చూస్తున్న దేవుని బిడ్డలందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. చూడండి, ఒక తల్లి తండ్రి ఉన్నాడు. వాళ్ళకు లేక ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన వెంటనే అంత సంతోషపడతారు. ఆ సంతోషంలో డాక్టర్ వచ్చి చెప్తాడు, ఒక పొరపాటు జరిగిందమ్మా, నీ కొడుకు ఇంకా కొద్ది నిమిషంలో చనిపోతాడు అని చెప్పగానే ఆ తల్లి అక్కడికక్కడే కూలబడిపోయి ఏడవడం మొదలుపెట్టింది. ఆ తండ్రికి ఏం చేయాలో అర్థం కాక ఆ భార్యను ఓదారుస్తూ ఏడుస్తుంది. బంధువులందరూ వచ్చారు, అందరూ ఏడుస్తున్నారు. ఆ కొడుకు ఇంకా చనిపోయాడని అందరూ ఫిక్స్ అయిపోయినారు. ఏదైతే డాక్టర్ ఇంకా కొద్ది నిమిషాలు చనిపోతాడని చెప్పి లోపలికి వెళ్ళాడు ఆ డాక్టర్. లోపలికి వెళ్ళగానే ఆ చిన్నవాడు ఆ డాక్టర్ని చూసి నవ్వడం మొదలుపెట్టాడు. ఆడు అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు. ఈ డాక్టరు, వీడేంది ఇంకా 2 నిమిషాల్లో చనిపోయేటోడు, నన్ను చూసి నవ్వుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, ఏం జరిగింది, ఎవరొచ్చి వీడిని బాగు చేశారని చెప్పి ఆశ్చర్యపోయినాడు. పరిగెత్తుకుంటా మళ్ళీ వచ్చి ఆ తల్లికాడికి, అమ్మ 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 క్షమించు, నేను తప్పుగా చెప్పాను, నీ కొడుకు చాలా ఆరోగ్యంగా నన్ను చూసి నవ్వుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, నాకే ఆశ్చర్యంగా ఉంది, దేవుడు నీ కొడుకుని బ్రతికించాడని చెప్పగానే అక్కడున్న ప్రతి ఒక్కరూ సంతోషపడ్డారు. ఆ తల్లిదండ్రులు ఎగిరి గంతులేస్తున్నారు. ఆ బంధువులందరూ కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ మా మనవడు బ్రతికాడని చెప్పేసి గంతులు వేశారు. అంతటి గొప్ప సంతోషము మరణించే ఒక వ్యక్తి బ్రతికితే జరుగుతుంది ఈ లోకంలో. ఇంకో సంతోషం ఎప్పుడు జరుగుతుందంటే, ఎలాగైతే బంధువులలో సంతోషం పుట్టిందో, ఎలాగైతే తల్లిదండ్రులలో సంతోషం పుట్టిందో, వీళ్ళ వల్ల ఆ డాక్టర్లకు సంతోషం పుట్టిందో, అందరి వల్ల ఆ డాక్టర్లో ఆ హాస్పిటల్లో ఉంటున్న పేషెంట్లకు కూడా సంతోషం పుట్టింది, చనిపోయేవాడు బ్రతికినాడని చెప్పి. అలాగుననే నీవు, ఈ వీడియో చూస్తున్న నీవు, పాపాన్ని వదిలేసి, పాపాన్ని చంపేసి నీవు యేసయ్య నమ్ముకొని తిరిగి నువ్వు జన్మిస్తే గనక ఎలాగైతే వాళ్ళందరూ సంతోషపడ్డారో, నీ వల్ల పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం పుడుతుందని ఈ వాక్యం చెప్తుంది. ఈ వీడియో చూస్తున్న నీవు ఏదైతే పాపంలో ఉన్నావో ఆ పాపాన్ని వదిలేసి మారు మనసు చెందు. ఆ హాస్పిటల్లో అందరికీ సంతోషం కలిగించిన ఆ చిన్న బాబు ఎలాగైతే నవ్వాడో, నీవు కూడా ఆ పాపాన్ని వదిలేస్తే నీవు కూడా నీ హృదయంలో సంతోషిస్తావు. నీవు బ్రతికినన్నాళ్ళు సంతోషంగా ఉంటావు. నీ వల్ల నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, అక్కడ ఉంటున్న డాక్టర్లు ఎలాగైతే సంతోషపడ్డారో, నీ చుట్టుపక్కల ఉంటున్న కుటుంబాలన్నీ సంతోషపడతాయి. ఇంకా ఎక్కువ సంతోషం ఎక్కడ కలుగుతుందంటే ఆ పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం దేవుడు ఈరోజే నీకు కలగజేయునుగాక. ఈరోజే నీవు మారు మనసు చెందునుగాక. ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీ పాపాన్ని వదిలేస్తే నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు సంతోషపడమే కాదు కానీ పరలోకంలో అబ్రహాము గారు, మోషే గారు, అనేక మంది, పౌలు గారు, ఇలాగ అనేక మంది మన పితరులందరూ సంతోషపడతారు. దేవదూతలందరూ సంతోషపడతారు. ముఖ్యంగా నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నీ వల్ల సంతోషపడతారు. ఇంతమందిని సంతోషపెడతావో, ఇంతమందిని బాధ పెడతావో నీ చేతుల్లో ఈరోజు ఉంది. నువ్వు మోకరించి నీ పాపాన్ని వదిలేసి అందరినీ సంతోషపెట్టాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆ బిడ్డకు యేసు నామములో మారు మనసు దయచేయండి ప్రభువా. ఆ బిడ్డ నన్ను మోకరించి ప్రార్థిస్తుంటే
నీవే మారు మనసు కలగజేసి పరలోకంలో ఎక్కువ సంతోషం పుట్టించి మా అందరికీ కూడా సంతోషం కలగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.